విజయవాడలోని క్షిప్ర గణపతి ఆశ్రమంలో భాగవత సప్తాహం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వెల్లడించారు. అంతకుముందు స్వామీజీ శ్రీకృష్ణుడికి విశేష పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కుంకుమతో నియతారుణితా తులైలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితా తులైలతను సజతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతము. పడమట గణపతి ఆశ్రమం అని పేరు, క్షిప్ర గణపతి ఆశ్రమం అని కూడా పేరు. ఇక్కడ అమ్మవారి రాజరాజేశ్వరి ఆలయం అని కూడా పేరు. చాలా ప్రసిద్ధి అయిన హనుమంతుడి యొక్క గుడి కూడా ఇక్కడనే. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ క్షేత్రంలో రేపటి నుంచి భాగవత సప్తాహాన్ని ప్రారంభం చేస్తున్నాం. అది కొంచెం కొత్త రీతిగా ఉంటుంది. భాగవత సప్తాహం అంటే మామూలుగా అట్లా ఉండదు. ఒక 7 రోజుల కార్యక్రమం. భాగవతాన్ని అందరూ కూడా దాన్ని వినియోగించుకోవచ్చు అని కూడా చెప్తాను. రష్ ఉంటుంది కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ అటెండ్ కావచ్చు, చూడవచ్చు. భాగవతం భక్తి టీవీలో కూడా చాలా పర్యాలు స్వామీజీ చెప్పిన జ్ఞాపకం నాకున్నది అని అంటూ, ఈరోజు మనకు ఈ కలియుగంలో భాగవతం చాలా ప్రసిద్ధి అయినటువంటిది. ఇది మనం అందరూ పఠన చేయటం, వినటం, పారాయణం చేయటం చేస్తే మనలో ఉండేటువంటి అన్ని దుర్గుణాలు దూరం అవుతూ స్వామి కృప కలుగుతూ ప్రపంచమంతా క్షేమంగా ఉంటుంది అనే ఒక దృష్టితో ఆ శ్రీకృష్ణ లీలామృతాన్ని పోతన భాగవత్ గారు చాలా అద్భుతంగా వర్ణన చేశారు. పోతన గారు దాన్ని కూడా ఉదాహరణ తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని 7 రోజుల పర్యం, సప్తాహ పర్యం 7 రోజుల కార్యక్రమాన్ని ఉంటుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.